హలో అండి, వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఈరోజు నేను అందరికీ ఇష్టమైన చామగడ్డ కర్రీ చేయబోతున్నాను. మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేట్, వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోను చూసేయండి. ఈరోజు వీడియోలో మసాలాలు ఏమీ యూజ్ చేయకుండా ఈ కర్రీను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ చామగడ్డలను నీట్గా వాష్ చేసుకొని అందులోనే వాటర్, కొంచెం సాల్ట్ను యాడ్ చేసి గడ్డ ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చామగడ్డ ఉడికేంత గ్యాప్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్లో ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను 1/2 kg చామగడ్డలను తీసుకుంటున్నాను. మీరు 1/2 kg చేసే పని అయితే నేను వేసే మెజర్మెంట్స్కు డబల్ వేసుకోండి. చూడండి, గడ్డ బాగా ఉడికిపోయింది. చామగడ్డ ఉడికిందా లేదా అనేది నైఫ్ని కానీ ఫోర్క్ని కానీ యూజ్ చేసి తెలుసుకోండి. బాగా ఉడికిపోయిన తరువాత పైన ఉన్న లేయర్ను తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తరువాత 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయించుకుందాం. ఇప్పుడు 2 చిన్న సైజ్ ఆనియన్ను సన్నగా కట్ చేసి వేస్తున్నాను. పెద్ద సైజ్ ఆనియన్ అయితే 1 సరిపోతుంది. ఇప్పుడు అందులోనే సన్నగా పొడవుగా కట్ చేసిన 3 పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఇప్పటి వరకు మనం వేసినవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 50% ఆనియన్ ఫ్రై అయిపోయిన తరువాత 1 పెద్ద సైజ్ టొమాటోను సన్నగా కట్ చేసి వేస్తున్నాను. చాలా మంది ఈ కర్రీను రైస్లోకి తింటూ ఉంటారు. అలా కాకుండా చపాతీలోకి కానీ పూరిలోకి కానీ ఈ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఆనియన్, టొమాటో బాగా ఫ్రై అయిపోయిన తరువాత కొంచెం పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. సాల్ట్, పసుపు బాగా కలిసాక మనం ఉడికించుకున్న చామగడ్డలను అందులో వేస్తున్నాను. ఇక్కడ చామగడ్డ పెద్దగా ఉంది కాబట్టి నేను 1/2కి కట్ చేసి వేస్తున్నాను. ఇలా చేస్తే ఉడికేటప్పుడు కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది. చామగడ్డ వేసిన తరువాత ఒకసారి కలిపి 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. 2 మినిట్స్ తరువాత మనం నానబెట్టుకున్న చింతపండు రసంని అందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 2 బౌల్స్ వాటర్ పోసి అందులోనే 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే 1.5 స్పూన్ కారం వేస్తే సరిపోతుంది. కారం వేసిన తరువాత బాగా కలిపి 15 to 20 మినిట్స్ మూత పెట్టేద్దాం. కొంచెం సేపటికి మూత తీసి చూస్తే గ్రేవీ మొత్తం ఇలా గట్టిగా ఉంటుంది. ఈ గ్రేవీను కొంచెం వేసుకుంటే చాలు, అన్నం మొత్తం సరిపోతుంది. లాస్ట్ కి మన చామగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి.